ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క పాఠం, నేను మీతో మాట్లాడబోయేది ఆత్మదేవుడు నాతో మాట్లాడిన సందేశాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. మానక మనం చేయవలసిన ఒక 5 ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠములు అని రాసుకోండి, టైటిల్ రాసుకోండి పైన. మానక చేయవలసిన 5 ఆత్మీయ పాఠములు. మానక చేయవలసిన 5 ఆత్మీయ పాఠములు. హల్లెలూయా. అందరూ కూడా గమనించండి జాగ్రత్తగా. ఏమండి, ఈ లోకంలో ఏం మానాలో ఏమి మానకూడదో మనకి బైబిల్ సవివరంగా మనకు బోధిస్తూ ఉంది. ఆమేన్. ఏవి మానాలో ఏవి మానకూడదో మనకెంతో సవివరంగా మనకి దేవుని యొక్క వాక్యం బైబిల్ మనకెంతో బోధిస్తూ ఉంది. ఆమేన్. ఏమని బోధిస్తుంది, ఏం మానాలని చెప్తుందంటే, కీడు చేయటం మానండి. ఏం చేయటము? తర్వాత పాపము చేయటం మానండి అని బైబిల్ చెబుతుంది. ఆమేన్. ఒకటి కీడు చేయటం మానండి, తర్వాత పాపం చేయటం మానండి. అంతేకాదు, మూలోపదేశాలు మానండి. ఏ దేశాలు? మూలోపదేశాలు. ఇంకా పై బోధలు. ఏ బోధలు? పై బోధలు ఆదాము గురించి, మరలా ఏమండి ఆ గురించి చెప్పుకునే రోజులు కాదు. పై కథలు, బుర్ర కథలు, పెట్ట కథలు వినే రోజులు కాదు. ఆమేన్. దేవుని ఉన్నతమైన వాక్యాన్ని మనసారా శ్రద్ధగా విని ఆ వాక్యం ఏం మనతో మాట్లాడుతుందో దాని ప్రకారం జీవించే రోజులు ఇవి. ఆమేన్. చాలా జాగ్రత్త కలిగి మనం దేవుని వాక్యాన్ని మనం వినాలి. పాపం మానమని చెప్తుంది, కీడు చేయటం మానని చెప్తుంది, మూలోపదేశాలు మానని అని చెప్తుంది. ఈరోజు పాఠం నేను మీతో చెప్పబోయేది ఏవి మానాలో కాదు, ఏది మానకుండా చెయ్యాలో అది ఈరోజు నా సబ్జెక్టు. దేవునికి స్తోత్రం. మీకు ఆల్రెడీ నేను చెప్పిన వాటికి రిఫరెన్స్లు ఉన్నాయి. పాపం మానండి, కీడు చేయటం మానండి, మూలోపదేశాలు మానండి అని బైబిల్ చెప్తున్న విషయాలు, బైబిల్లో ఆ విషయాలు మనకు ఉన్నాయి. మీకు ఆల్రెడీ నోటితో మామూలుగా చెప్పాను, రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు. అయితే మానకుండా చేయవలసిన విషయాలు ఏంటయ్యా అని మనం బైబిల్లో తిలకించి చూస్తే ఒక 5 విషయాలు మనం చూస్తామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆమేన్. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక అంటున్నాడు. ఏమండి, ఇటు చూడండి, అందరూ ఏం చేయకూడదట? సమాజంగా కూడటం మనం మానకూడదట. సమాజం అనగా సంఘము అని. సంఘంగా కూడుట మనం ఏం చేయకూడదండి? మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్లుగా. కొంతమంది సమాజంగా సంఘంగా కూడటం ఏమండి ఏం చేస్తారట? మానేస్తున్నారట. సమాజంగా కూడటం మనం ఏం చేయకూడదు? మానకూడదు. ఆమేన్. ఎన్నిసార్లు కూడుకుంటున్నారండి మీరు? వారానికి ఎన్నిసార్లు కూడుకుంటున్నారు సమాజంగా, సంఘంగా, దేవుని మందిరంలో? ప్రజెంట్ మనం శుక్రవారం, తర్వాత మనం ఆదివారం కూడుకుంటున్నాం. అంతేనండి. ఈ 2 రోజులు కూడుకోవడానికి చాలా కష్టం అయిపోద్ది చాలామందికి. ఈ 2 రోజులు కూడుకోవడానికి చాలా కష్టమైంది. అనుకూలత ఉండి చాలామంది రాలేని వారుగా ఉంటూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా మీలో అలాగా?
అనుకూలత ఉండి కూడా శుక్రవారం ప్రేయర్కి రాకుండా పగలపూట కానీ సాయంత్రం కానీ, అనుకూలత ఉంది, పగలు రావడానికి ఉంది, సాయంత్రం రావడానికి ఉంది. కానీ రాకుండా ఉంటే అది ఆశీర్వాదమా అండి మనకి? కాదు కాదు కాదు. ఆమెనంటలే మీరు. బైబిల్లో ఆది కాలంలో అపోస్తుల కాల దినాల్లో వారు ఎలా కూడుకున్నారంటండి? ఇంటింట ఓకే, ప్రతి దినము అని ఉంటుంది అక్కడ. ఆమె చెప్పండి. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము తీసారా? 46వ వచనం చదవండి. ప్రతి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. వరేక మనసుకులై ప్రతి దినం ఏం చేస్తున్నారండి చెప్పండి? దేవాలయంలో తప్పకుండా కూడుకుంటున్నారు. ఎప్పుడంట? ఎప్పుడు ప్రతి దినం అని టైటిల్ పెట్టుకుంటే ఏ దినం? ఇదే దినం. ఇక్కడ ప్రతి దినం అనండి. మరి ఇంకో చోటకి వెళ్ళి ఇందాకలా మనం ఎబ్రీ పత్రికలో చదివే అక్కడ ఏ దినం? ఆ దినము సమీపించే కొలది మరెక్కువగా కూడుకొని అదేం దినం? అది ప్రభువు వచ్చే రహస్య రాకడా దినం. ఆమెన్. మరొక చోట ప్రభు దినమందు నేను ఆత్మవశుడునైతిని అంటాడు. అదే దినం? ఆదివార దినం. ఆమెన్. ఏమండి? ఆ తర్వాత దేవుడు ఈ లోకాన్ని, ఈ లోక నటన, దీని ఫ్యాషన్ అంతా నశింపు చేసే ఒక దినం ఉంది. అదే దినం? దేవుని ఉగ్రతా దినం, లేక దేవుని బహిరంగ రాకడ. భూమి మీద ప్రభు అర్మగిద్దోన్ అనే స్థలములో అడుగుపెట్టిన తర్వాత జరిగే సంభవమే అది. ఆ దినం ఉగ్రత దినం అంటారు. ఇలాగా ఇంకే దినం? పుట్టిన దినం. ఇంకే దినం? సావు దినం. ఆమె చెప్పండి. ఇంకే దినం? ఏమండి? ఈ లోకాల్లో దినాలు ఉన్నాయి కదా. ఆ దినం మంచిది, ఈ దినం మంచిది. ఈ దినం మంచిది కాదు. సోమవారం అయితే మంచిది, మంగళవారం మంచిది కాదు. గురువారం అయితే మంచిది, శనివారం అయితే శని. ఇలాగ రోజులు చూసుకునే వాళ్ళు కూడా ఆ దినం మంచిది, ఈ దినం మంచిది అనే వాళ్ళు ఉన్నారా లేరా అండి? ఉన్నారా? ఉన్నారు. ప్రతిరోజు మంచిదన్నాడా యేసయ్య? పలానా రోజు చెడ్డదన్నాడా? చెప్పడండి. ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు అన్నాడా? ప్రతిరోజు మంచిది. కూటమి పెట్టుకోవాలంటే గురువారమే మంచిది కదా, వేరే రోజు. కొంతమంది ఉంటారండి రోజులు కూడా చూసి పెట్టుకుంటారు. మీరు మంచివాళ్ళు వెళ్ళండి, అలాంటి వాళ్ళు ఉంటారు బయట అక్కడక్కడ, నేను చూస్తుంటాను. ఏమండి? కాబట్టి ఆ దినము సమీపించే కొలది మనం ఎక్కువగా కూడుకుంటూ ఉండాలి. ఎక్కడ? సమాజంగా, దేవుని మందిరంలో. ఆమేన్. అంతేకాదు ప్రతి దినం ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? దేవుని ఆలయంలో తప్పకుండా కూడుకుంటున్నారు. ప్రతి దినం. మనం ప్రతిదినం కూడుకుంటున్నామా? ఏమండి? ప్రతిదినం కూడుకుంటున్నామా? చర్చిలో రావట్లేదు కదా ప్రతిదినం. వారానికి 2 సార్లు ఉపయోగిస్తే దేవుడు, 2 సార్లు ఆయన సన్నిధిలో దైవజనులు నియమిస్తే 2 సార్లు కూడుకో. ఆమేన్. ఎవరైనా కూడికి ఏర్పాటు చేసుకుంటే ఏం చేయాలి? అక్కడ కూడా రావాలి. ఆమె ఇంటి దగ్గర పెడితే కూటానికి రాను, ఆయన ఇంటి దగ్గర నేను కూటానికి రాను. ఏమండి? ఇలాంటి మనసులు ఉండొచ్చా అండి? మీరు మంచోళ్ళే, కొన్ని స్థలాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. పలానా ఇంటికి నేను రాను, పలానా అని లేరండి? కనుక ప్రియ దేని బిడ్డలారా, సమాజంగా కూడటం మానకుండా చేయాలి. ఆమేన్. మానకూడదు. ఆదివారం మానకూడదు, శుక్రవారం మానకూడదు, శనివారం నియమిస్తే శనివారం మానకూడదు, విడి రోజులు ఎక్కడన్నా కూడికి ఏర్పాటు చేస్తే ఆ కూడికి మానకూడదు. ఆమేన్. మానక సమాజంగా మనం కూడుకుంటూ ఉండాలి. కొంతమంది కావాలని అదే రోజు పెట్టుకుంటారండి ప్రోగ్రాం. ఏ రోజు? అదే రోజు పెళ్ళి సూపులు. ఏ సూపులు?
ఏ సూపులు అండి ఓయ్? పెళ్లి సూపులు. ఏ రోజు? ఆదివారం సూపులు. ఒకరోజు అలాగనే ఆదివారం పెట్టుకోనండి, ఆడ ఉడిగా గంజి వంచుతుందంట. గంజి వంచుతుంటే అది వచ్చి మీద పడింది, అంతే, తోలు లేచిపోయింది. తర్వాత బెడ్ రెస్టు. ఏ రెస్టు? బెడ్ రెస్టు. ఇక్కడ కాదులేండి, వేరే చోట జరిగిన సందర్భం ఇది. ఆమేన్. వేరే చోట జరిగింది. ఏ రోజు? ఆదివారం. ఆదివారం వ్యాపారమా? ఆదివారం ఉద్యోగమా? ఆదివారం రకరకాల పనులా? సొంతగా కల్పించుకోవద్దండి మనం. ఆమేన్ చెప్పండి. ఎప్పుడన్నా ఒక్కసారి తప్పనిసరి అంటే వెళ్ళండి. ఎప్పుడన్నా ఒక్కసారి తప్పనిసరి అంటే అది బలవంతంగా పేకల మీదకి వస్తే తప్పించి. ఆమేన్. అది కూడా వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది. ఆమేన్. సమాజంగా కూడుట మనం మానకుండా చేయవలసిన పనుల్లో మొట్టమొదటిది దేవుని సన్నిధిలో సంఘముగా కూడటం మనం మానకుండా చేయాలి. ఆమేన్. మానకుండా చేయాలి. మానకుండా మనం చేయవలసిన పని అది. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 2, రెండవ పాయింట్లోకి వస్తున్నాం. మనం మానక చేయవలసిన రెండవ పని యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటమా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురా. నేను గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఏమండి, ఇటు చూడండి. ఎరుకో గోడలండి ఒకేసారి 2 రథములు పరుగెత్తగలిగినంత వెడల్పు ఉండేటువంటి గోడలు. ఆమేన్. 2 రథాలు ఒకేసారి ఆ గోడల మీద, ప్రాకారాల మీద ఏమండి పరిగెత్తగలిగినటువంటి వెడల్పున్న గోడలు చూడండి. 7 మారులు వారు ఆ గోడలు చుట్టూ, ఆ ప్రాకారాల చుట్టూ 7 మారులు బూరలు ఊదుతూ, కొమ్ములు పట్టుకుని బూరలు ఊదుతూ దేవుని స్తుతిస్తే ఏం జరిగింది? ఆ గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఆమేన్. ఆ బూర అనగానే స్తుతి అనండి. బూర అనగానే స్తుతి. దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏమండి ఆ యొక్క ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. శాపగ్రస్తమైన ప్రాకారాలన్నీ కూలిపోతాయి అన్నమాట మనం స్తుతించడం ద్వారా. ఆమేన్. పౌలు శీలలు కూడా స్తుతించడం ద్వారా ఏం జరిగిందండి? వాళ్ళకి కట్టిన చెరసాల సంఖ్యలు, బంధకాలు, ఆ చెరసాలకు ఉన్నటువంటి పునాదులు మొత్తం కూడా ఏమైనాయండి? కదిలిపోయినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. పెద్ద భూకంపం వచ్చిందంటండి. పెద్ద భూకంపం వచ్చేసి స్తుతించుడు ద్వారా పాటలు పాడుచు వారు ప్రార్థించుచూ ఉండగా, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా ఏమైందంట? చెరసాల పునాదులు కూడా అదిరిపోయినాయి. వాళ్ళకున్న సంఖ్యలు కూడా తెగిపోయినాయి. ఆమేన్. అలాగే నేను ఏ బంధకాలతో ఉన్నావో, ఏ చీకటి శక్తులతో ఉన్నావో, ఏ అవిధేయత కట్లతో ఉన్నావో, ఏ ఉన్నాయో నీకు అవన్నీ కూడా స్తుతిస్తే ఏమైపోతాయి? తెగిపోతాయి. ఆమేన్. ఆ రోజు స్తుతి లోయ బెరాకా లోయ అనే స్థలంలో వారందరూ ఉపవాసం ఉండి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుంటే ఏం జరిగిందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఏమండి వాళ్ళకి బంగారం దొరికిందట. వారి శత్రువుల యొక్క బంగారం, ఐశ్వర్యం ఏమండి వాళ్ళ సొమ్మంతేలకు దొరికిందంటండి. మొత్తం పోగు చేసుకున్నారు. అంటే స్తుతిస్తే నీకు ఐశ్వర్యము, ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాదు జయము కలగటంతో పాటు ఏం కలుగుతుంది? నీకు శత్రువులపైన జయం కలగటంతో పాటు ఏం కలుగుతుంది? ఐశ్వర్యము, ఆశీర్వాదము దేవుడు కలిగిస్తాడని అక్కడ మనం చూస్తారా రిఫరెన్స్? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26 అనుకుంటా, చూడండి. లోయలో అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. బెరాకా అను మాటకు కింద పుట్టినట్లు ఏమని అర్థం ఉంది? స్తుతి, ఆశీర్వాదం. స్తుతి, ఆశీర్వాదము. అంటే స్తుతి ద్వారా ఆశీర్వాదము అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పై వచనం చదవండి అమ్మా. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును
ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైన అంత మట్టుకు తీసుకొని తాము కొనుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. ఆమేన్. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టాను. 3 దినములు పట్టే అంత బంగారం, వెండి, ఆస్తి అంత దేవుడిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఆమె దేని ద్వారా ఎంత ఆశీర్వాదం? స్తుతి అనండి, చెప్పరే. స్తుతించుడు ద్వారా, స్తుతి కూటం పెట్టుకునుడు ద్వారా. ఆమేన్. ఏమండి, అన్నీ కలిసి వస్తేనే పెట్టుకుంటామండి కూటం. ఏబు ఏమన్నాడండి? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్. రెండవది పాఠం ఏంది? స్తుతించుట మానక అని రాసుకున్నారా మీరు? మొట్టమొదటిది ఏం రాసుకున్నారు? సమాజంగా కూడుకొనుట మానక చేయాలి. రెండవది ఏంటి? స్తుతించుట మానక మనం ఆయన సన్నిధిలో స్తుతించాలి. ఆమేన్. అన్ని ఉన్నప్పుడే కాదు, అన్ని పోయినా ఏబులాగా మనం దేవుణ్ణి స్తుతించగలగాలి. ఆమేన్. ఆరాధన యేసుకే అండి, అంతా నా మేలుకే. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే. శరణం. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించు మానను. నే స్తుతించుట నేనెల్లప్పుడు యెహోవాను. పాటుందా? నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల. హల్లెలూయా. శరణం వస్తే పాడండి. సిస్టర్ వచ్చా? హల్లెలూయా. ఉన్నవాడిని కోల్పోయినా, మొత్తం కోల్పోయాడు యోబు. ఆమె మొత్తం ఏమైనా యోబు ఏమి కోల్పోయాడు చెప్పండి? ఆస్తి పోయిందా? పిల్లలు పోయారా? ఏమండి, భార్య విడిచిపెట్టిందా? రోగం వచ్చిందని చెప్పని. ఏమండి, ఆఖరికి ఈయనకు రోగం కూడా వచ్చిందా? ఏమండి, తర్వాత ఇంకేమైందండి? స్నేహితులు దూరం అయిపోయారా? బంధువులు దూరం అయిపోయారా? ఆఖరికి దేవుడు కూడా ప్రార్థన అంటలేదా? ఆమె చెప్పండి. ఎందుకయ్యా? 7వ బాధ అదే, దేవుడు ప్రార్థన చేసినా ఇంట్లా. ఎందుకనయ్యా? పరీక్షలో ఉన్నాడు యోబు. ఆమేన్. దేవునికి సాతానికి ఏం జరుగుతుంది? పోటీ, యుద్ధం జరుగుతుంది యోబు మీద. ఆమేన్ చెప్పండి. నా యోబు రోషం కలిగి నిలబడతాడు. మొత్తం పోయినా కానీ నా కొరకు నిలబడతాడు అంటాడు యేసు ప్రభువారు. సైతాన్ అంటాడు, అలా కాదు, మొత్తం ఒకసారి తీసేయి, మొత్తం నేను ఇడిచిపెట్టేస్తాడు, నీకు దూరం అయిపోతాడు, ఇంకా నాకు మొక్కేస్తాడని చెప్పని అన్నాడు. ఎవరో చివరికి ఎవరు గెలిచారు? యేసయ్య గెలిచారు. ఆమె యోబే నిలబడ్డాడు కానీ పడిపోవాలా. దేవునికి స్తోత్రం. అది పాఠం. స్తుతించుట మనం అన్నీ ఉన్నప్పుడు మనం స్తుతించడమే కదా, అన్నీ పోయినా స్తుతించాలి. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపద నేను కదలనులే. అంతేనండి. కదలొచ్చా? చేనులో పైరు అన్నా, చేనులో పైరు రాకపోయినా ఏం చేయాలి? దేవుని ఏం చేయాలట? అలా ఏం కాదులే, మీకు యేసునామములో ఆశీర్వదించబడును కాక. రాకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. చేనులో పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయిన, తెగుళ్ళు వచ్చి ఏమవుతాయండి? అంతకుముందు సంవత్సరం ఎవరో శిరీష వాళ్ళు అనుకుంటా, శిరీష ఉందా? శిరీష ఎక్కడ? పాపం వాళ్ళ అమ్మోళ్ళు మిరపతోట వేసారండి. మిరపతోట రంగు మిరపకాయలు అయ్యి పొలంలోకి వెళ్ళి కూడా మేము కూడా ప్రార్థన చేసాం. కానీ ఆ సంవత్సరంలో బాగా తెగులు వచ్చండి. మిరపకాయలు కూడా ఏమైనా చెప్పండి, పండిని రంగు కాయలు అవి మంచి రేటు ఉంటాయంట, అవి కూడా రాలిపోయినాయి అండి.
పాపం చాలా బాధపడ్డారు వాళ్ళు. కానీ అందుకని బైబిల్లో కూడా ఆ పాట యేసన్న గారు కూడా రాశారు కదా, చేనులోని పైరు చేతికి రాకున్న ఫలములన్నీ రాలిపోయిన, సిరి సంపదలన్నీ దూరం అయిపోయిన నేను చలించనులే. అంటే చలించనంటే నేను కదలనులే, స్థిరంగా బలంగా ప్రభులో ఉంటానులే. ఆమేన్. అమ్మా రోగం వస్తే చర్చికి నేను రానిగా, నాకు రోగం వచ్చింది. కష్టం వస్తే, శ్రమలు వస్తే నేను చర్చికి రాను. అదే అండి, నీకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా దేవుణ్ణి స్తుతించడం మానకూడదు, సన్నిధికి రావటం మానకూడదు. ఆమేన్. మానకూడదండి, స్తుతించడం మనం మానకూడదండి. మానక మనం స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. స్తుతించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయండి. స్తుతించడం ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినాయి, అంటే శాపగ్రస్తమైన అనుభవాలు కూలిపోతాయి స్తుతిస్తే. స్తుతించడం ద్వారా చెరసాలలో పౌలుశీల బంధకాలు విడిపోయి, అలానే మనకున్నటువంటి బంధకాలు, అది ఏ బంధకాలైనా సరే, కుల బంధకమా, మత బంధకమా, బలహీనత అనే బంధకమా, అవిధేయత అనే బంధకాల కట్ల, మరణపు కట్ల, ఏమైనా సరే అవేమవుతాయి, తెగి పటాపంచలైపోతాయి. ఆమేన్. స్తుతిస్తే. తర్వాత స్తుతించడం ద్వారా ఏం కలిగింది, గిద్యోను సైన్యం కూడా 300 మంది దేంతో స్తుతించారని, యుద్ధానికి ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు ఎలా ఏమండి, కత్తులు ఉంటాయి వాళ్ళ చేతుల్లో, డాళ్ళు ఉంటాయి, ఎనబూట్లు వేస్తారు, ఎనప టోపీలు పెట్టుకుంటారు, మొత్తానికి శిరస్నానాలు అన్నీ పెట్టుకుని యుద్ధానికి వెళ్తారండి. కానీ వీళ్ళు ఎలా వెళ్ళారండి యుద్ధానికి, గిద్యోను సైన్యం 300 మంది యుద్ధానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్, ఎంతమంది అయ్యారు, 300 మంది. ఎన్ని కొండలు, 300 కొండలు, 300 దివిటీలు, 300 బోర్లు, ఇవ్వండి యుద్ధానికి వాడేది. కానీ వీడితో యుద్ధం చేసి జయం పొందారండి. హల్లెలూయా. కొండ అంటే నీ హృదయమే, కొండ పగలగొట్టంటే నీ హృదయం పగలాలి. ఆమేన్. నీ హృదయం పగిలితేనే సాతాను పైన జయ జీవితం నీకు కలిగిద్ది. హల్లెలూయా. అంటే దాన్ని విరిగి నలిగిన హృదయం అంటారు. స్తోత్రం. విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని దర్శిస్తే తప్పకుండా జయం మనకిస్తాడు. ఆమేన్. తర్వాత దివిటి వెలిగించారంటే, దివిటి అంటే ఏంటి, దేవుని వాక్యము. తన జ్యోతులను పోలిన వారే అవన్నీ పట్టుకోమన్నాడు కదా, ఫిలిప్పీ పత్రుడు అంటాడు కదా, జీవవాక్యమును జ్యోతులను పోలిన వారే మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని అన్నాడా. వారు కూడా దివిటీలు పట్టుకున్నారు. అది దివిటి అంటే, దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలి. హల్లెలూయా. తర్వాత బోర. బోర అనగానే బైబిల్లో ఏం రాయబడింది, దేవుని బోరతో నేను స్తుతించేదను అంటాడు భక్తుడు. 150వ కీర్తన లాస్ట్ లైన్లో అంటాడు, బోరతో నేను స్తుతించేదను. దేవునికి స్తోత్ర. బోరాధ్వనితో, తంబుర సితార నాదముతో అన్న పాటలో, ఇంకా కొన్ని పాటలు నా బూరధ్వనితో నేను ఆయన స్తుతించేదని అంటూ ఉంటారు. బూర చాలా అర్థాలు ఉన్నాయి. అంతకు ముందు నాళ్ళు మీతో చెప్పినట్టున్నాను. బోర మనకి నేర్పిస్తున్న పాఠాలు, బోర స్తుతికి గుర్తు, బోర సువార్తకు గుర్తు. ఇలాగా బోర చాలా అర్థాలు ఉన్నాయి. వాటి గురించి అంతకుముందు దినాల్లో మీతో మాట్లాడాను. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు స్తుతించారు. ఇప్పుడు రెండో పాఠం ఏంటంటే, రెండో విషయం, స్తుతించటం మానక స్తుతించాలి. నెంబర్ 3, మూడోది మానక ప్రార్థించాలి అని రాసుకోండి. మానక ప్రార్థించాలి. కీర్తన 109:4. 109:4. కీర్తన 109:4. వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. చాలండి. ఇది కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు. సౌలు విషయంలో జరిగిన సందర్భాన్ని బట్టి రాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. చూడండి ఏమంటున్నాడంటే, మనకు కావలసిన అంశం ఏంటంటే, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అది ఆమేన్. అందరూ చెప్పండి. మనకు కావలసిన అంశం ఏంది, మానక ప్రార్థన చేయుట. ఎంతమంది మానకుండా చేస్తున్నారు ప్రార్థన? ఉదయం లేవగానే ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళు చేతులెత్తండి. ఉదయం లేవగానే మోకాలు లేసి ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాళ్ళు. అంటే మీరు ఎత్తట్లేదంటే వినిపిస్తుందా అండి? మేము ప్రార్థన చేయకుండా ఎలా ఉంటామన్నా అని నాతో అంటారేమో. మీరు అలా అనకపోయినా నీ చేతులు ఎత్తమన్నప్పుడు ఎత్తాలి కదండి. హల్లెలూయా.
చేస్తున్నారా? ఎలా చేయాలి? మనకి ఎగ్జాంపుల్ తెలిసిన వ్యక్తి ఉంటాడండి, దానియేలు. హల్లెలూయా, నెంబర్ 1 వ్యక్తి కదండి. మానమంటే మానాడా అండి? దానియేలు రాజుకే ప్రార్థన చేయాలి, రాజు నిలబెట్టిన బొమ్మకే మొక్కాలి, రాజుకే ప్రార్థన చేయాలి తప్పించి నువ్వు నీ దేవుడికి ప్రార్థన చేయొద్దు అని అన్నారంట. ప్రార్థన చేస్తే కనుక నిన్ను సింహాల బోల్లో పడేస్తాము. ఆమేన్. ప్రార్థన చేయటం మానాడా అండి దానియేలు? యథావిధిగా, ఆమేన్, నిత్యము, రోజుకి ఎన్నిసార్లు? అది మానలేదండి. ఆమేన్. ప్రార్థన మానలేదండి. హల్లెలూయా. ఎవరు ఏదన్నా మానలేదండి. హల్లెలూయా. రాజు శాసనం వచ్చినా మానలేదండి. దేవునికి స్తోత్ర. బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గుడ్డివాడు, తెలుసండి మీకు? బర్తిలోమయ్యనా ఏమండి? అక్కడ ఏందయ్యా ఈ శబ్దం అని అంటాడు. అంటే చెవులు పనిచేస్తున్నాయి, ఏమి లేదు, చూపు లేదు, చెవులు మాత్రం పనిచేస్తాయి. ఏంటయ్యా ఈ శబ్దం? ఈ దారిని నజరేయుడని యేసు వెళ్తున్నాడు అయ్యా. అవునా? గుడ్డోళ్ళకు చూపించాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, దెయ్యాలు ఎలగొట్టాడు, నాకు కూడా ఏమిస్తాడు? నాకు కూడా చూపిస్తాడు రా బాబు అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు ప్రభు అని గట్టి కేగలుగుతాడ. అప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు, పక్కన వాళ్ళు వీళ్ళు అంటారు, ఏయ్ గౌరవై, బోధకు నాటకం పడుతున్నారు మధ్యలో నువ్వు అని చెప్పేసి నోరు మీరా అన్నారట. ఏమండి, నోరు మీమంటే ఆ వ్యక్తి నోరు మూసాడా? అతనికి ఏం కావాలి? చూపు కావాలి. వీళ్ళు ఇస్తారా చూపు? వీళ్ళు ఎవరుగా ఇచ్చేవాళ్ళు? ఎవరు? ఆయన కదా గొప్ప దేవుడు, ఆయన కదా. ఇంకేం చేశాడండి ఆయన? ఊరి 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 ఇంకా గట్టి కేకలేస్తున్నాడండి. వాళ్ళు ఆగమన్నా ఆగట్లే, ఇంకా గట్టి కేకలేదు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా అని కేకలే. మొత్తానికి ఒకసారి కేకలేసి ఆయన కనపడలేదు అనుకుంటున్నారా? ఆయన కనపడతాను, ఆయన చెవి పెద్ద చెవి అండి. హల్లెలూయా. యేసయ్య చెవి ఇటు చూడండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడుతుంటే ఒకరు చెప్పింది నాకు అర్థం అవ్వదు. ఆమె చెప్పండి ఏం చెప్పారు. కానీ యేసయ్య చెవి అయితే ప్రపంచంలో ఉన్న అందరూ ఒకేసారి చెప్పి ఒకేసారి ప్రార్థన చేసినా వినగలిగిన చెవి ఆయన చెవి, అర్థం చేసుకోగలిగిన చెవి ఆయన చెవి. అంత పెద్ద చెవి. హల్లెలూయా. చెవే కాదు, కళ్ళు కూడా ఒకేసారి ప్రపంచమంతా ఒక్కసారి చూడగలడు. ఆమె చెప్పండి. నేను మీ వైపు ఇలా చూశానంటే ఏమండి, చూస్తే నీట్గా ఒకరికి వెళ్ళి చూస్తాను, లేదంటే మీరందరూ నాకు ఇలా కనిపిస్తారు కానీ ఒకరికి వెళ్ళి ప్రత్యేకంగా చూస్తాను. ఏమండి, సహజంగా మీరంతా ఇంతవరకే కనపడతారు, కానీ ఏసైకి వెనక కనపడతారు. కొంతమంది అంటే నాకు చుట్టూ కళ్ళే అంటారు. ఏ కళ్ళట? చుట్టూ కళ్ళే అంత డూబేది. ఆమెన్. చుట్టూ కళ్ళు ఎక్కడ ఉంటాయి నీకు? ముందు 2 కళ్ళేగా, ఎదరు చూస్తావు అంతవరకే. వెనకాల నుంచి నీకేం తెలిసిద్ది? ఆమెన్. ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టుకుని తెలిసిద్దేమో అంతవరకే, అది లేకపోతే మావులే. అవునా అన్న? అయితే ఇప్పుడు యేసయ్య కళ్ళు ప్రపంచమంతా ఒక్కసారి చూడగలిగిన కళ్ళు. ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా, ఏ బాధల్లో ఉన్నా ఏమండి, సమస్తాన్ని చూడగలిగిన కళ్ళు, వినగలిగిన చెవులు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పెద్ద కళ్ళు. ఆయన ఎంత పెద్దోడు? ఏ దేవుడు? పెద్ద దేవుడు. ఆమె చెప్పండి. చిన్న దేవుడా? చెప్పరండి. పెద్ద దేవుడు. పెద్ద దేవుడే ఈ చిన్న హృదయంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చి కూర్చుంటే ఈ మందిరం సరిపోద్దా అండి? ఆకాశము ఆయన, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన, అబ్బా పేట, ఆయన పాద పేట అండి భూమి. అంత పెద్ద దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆయన ఒక్కసారి వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు. మానక ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేస్తుందము గాక. ఏమంటే బైబిల్లో ఇంకొక విషయాన్ని చెప్పనా? ఇంకో సందర్భం. అక్కడ ఆ గుడ్డి వ్యక్తికి చూపించేశాడు. మొత్తానికి ఏమిచ్చాడు? అతను పిలిచాడు. అతనికి ఏమిచ్చాడు? ఏం కావాలి నాయన? చూపు కావాలయ్యా. యప్పత తెరవబడును గాక. అంతే, తెరవబడ్డాయి కళ్ళు. దేవునికి స్తోత్రం. అలా పక్కన పెడితే బైబిల్ ఒక విధవరాలు ఉందండి. ఒక విధవరాలు ఆవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు కనబడిద్ది. 18 అంత లూకా సువార్త 18:5.
లూకాసు వార్త 18:5లో ఒక విధవరాలు మనం చూస్తాం. అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతుందట, నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉందట. ఎలా అడుగుతుందంటే మాటికి అడుగుతూ ఉందండి. మాటికి అడుగుతోంది, నాకు న్యాయం తీర్చరా. అసలు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. చెప్పండి, ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు చెప్పండి? దేవుడంటే భయం లేదు. తీస్తే చదవండి అమ్మా, లూకాసు వార్త 18:5. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. కొంచెం పై వచ్చి నుంచి కూడా చదవండి. అతడు కొంత ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక. చూసారా, దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టక ఉండే నన్ను ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు మాటికి వచ్చి ఏమైనా ఇసుకెత్తందే, ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకోనేను అని అనుకున్నాడని. మొత్తానికి ఏమన్నా వదిలిపెట్టాలా ఎదురా బాబు, న్యాయం తీర్చిందా వదిలిపెట్టాలా లేదు, ఈమెకి న్యాయం తీరుద్దాం, లేకపోతే రోజు వస్తుందిరా, రోజు వస్తుందేమే, ఈమెకి ఏదో ఒక న్యాయం తీర్చాల్సిందే అని ఆయనే అనుకున్నాడంట. ఎలాంటోడు? మనుషులంటే లెక్కలేనోడు, దేవుడంటే భయం లేనోడు. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేని ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి న్యాయం ఆమెకు తీర్చాడే. అసలైన సిసలైన న్యాయాధిపతిని, నేను మీకు న్యాయం తీర్చనా, త్వరగా నాకు మొర్ర పెడితే న్యాయం తీరుస్తానన్నాడు. కింద వచ్చిన చదువమ్మ, అసలైన పాయింట్ అది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? అదిగో చూసారా, అన్యాయస్తున్న న్యాయాధిపతి చెప్పిన మాట వినండి అని అంటూ, దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తను కూర్చి మొర్ర పెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అది కాబట్టి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు మనం అడుగుతున్నది పొందే వరకు ప్రార్థించాలి, మానకుండా విసుకకుండా. ఆమేన్. మనం అడుగుతున్నది పొందే వరకు ఏం చేయాలి? మానకుండా విసక్కుండా. అందరూ చెప్పండి అమ్మా, మానకుండా విసక్కుండా. సిస్టర్ చెప్పండి ఒకసారి ఫస్ట్ అందరూ. అంతేనా? ఏం చేయాలమ్మా? చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. బ్రదర్స్ చెప్పండి. మానకుండా విసుక్కుండా. కొంతమంది కానీ ఎప్పుడు అయిపోద్దా వెళ్ళిపోదామని చూస్తారండి. ప్రార్థనకు రావటం లేటే, మళ్ళీ వెళ్ళిపోవటం కూడా మీరు సంగతి కాదులేండి. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, లేటుగా వస్తారండి, లేటుగా పోతారు, మళ్ళీ ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదాం రా బాబా చూస్తుంటా. ఏమే అవునా కదండి? ఉండరా అలాంటి వాళ్ళు? ఉండరా? కాబట్టి విసుగుండకూడదంట. మనకి ఏం కూడదు? మానకుండా ప్రార్థన చేయాలి. విసుగు కూడా మనకు రాకూడదు ప్రార్థనలో, దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఓకే, దేని బిడ్డలారా, మీకు ఇంక మంచి మాట చెప్పాలంటే యెషయా గ్రంథం 62:7లో కూడా అంటాడు, యెరూషలేమును స్థాపించే వరకు మనం విశ్రాంతి తీసుకోవద్దు, ఆయన కూడా మనం విశ్రాంతి తీసుకోవద్దు, విశ్రమించవద్దు, ఆయన కూడా విశ్రమింపనీయకుండా అంటాడు. 62:7 యెషయా గ్రంథంలో మనం విశ్రమించకూడదట, ఆయన్ని కూడా విశ్రమింపనీయకూడదట. అలాగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలని. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకండి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, అదిగో ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దాని ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అది ఫస్ట్ ఏమన్నాడు? మనం విశ్రమింపక ఆయనను విశ్రమింపనేక. మరి ఏం చేయాలి? అదనమాట. మానక మనం ఆయన సన్నిధిలో మొర్ర పెడుతూ ప్రార్థిస్తుండ యెరూషలేమును స్థాపించు వరకు. ఆమేన్. దేవుడు కార్యం చేయంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒక కార్యం మనం చూచు వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అది పట్టుదల అంటారు. యాకోబులో ఉన్న పట్టుదల, నన్ను దీవిస్తావా, నన్ను దీవించవా అని ప్రార్థన మానాడా? రాత్రి అంతా పెనుగులాడుతూ దేవుని సన్నిధిలో మగసిరి గలవాడై ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం.
అదండి, అది మానక మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అది నేను ముగించబోతున్నాను. చివరి మాటలు 2 మాటలు ఉన్నాయి, ఆ 2 మాటలు చెప్పి ముగిస్తాను. లూకాసు సువార్త 11:42లో మనం ఒక సందర్భాన్ని మనం చూస్తాము. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక వీటిని చేయాలా? ఏంటి మానక వీటిని చేయాలి చెప్పాలి మీరే. అయ్యో పరిశీలారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయాలంటున్నాడు. వేటిని మానక? మీరే చెప్పాలి అందరూ. ఓ అమ్మాయి, అక్కడ ఏముంది? ఏం చెప్తున్నా? వాటిని మానక, 10వ వంతు దేవుడికి ఇవ్వటం మానక వీటిని చేయాలని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది అందరికీ? వేటిని మానకూడదంట అంటే దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వటం మానక న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టక ఉండండి అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిసయ్యులు వాళ్ళు దేవునికి ఇవ్వటం అయితే ఇస్తున్నారంట, దశమ భాగం అన్నీ ఇస్తున్నారంట. కానీ వాళ్ళు ఏమి లేకుండా ఉంటున్నారండి? న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. అందుకని వారితో ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే వాటిని మానక. వేటిని మానక? మీరు పుదీనాలో తెస్తున్నారు, ప్రతి కూరలో దేవుడికి దశమ భాగం తెస్తున్నారు, మంచిదే. ఆమె చెప్పండి. ఏమంటే మీరు తెస్తున్నారా మరి? హల్లెలూయా. దేవునికి తీసే విషయాలు ఏమిటి అంటే ఒకసారి చెప్పనా? ప్రథమ ఫలం అంటారు, తెలుసు కదా మీకు? ఏ ఫలం? ప్రథమ ఫలం అంటే మొదటివి. పిల్లలు కూడా మొదటి ఇచ్చేసేయాలి మరి లెక్క ప్రకారం మీరు. ఆమె మీ పుట్టిన పిల్లలు కూడా దేవుడికి ప్రథమ ఫలం బైబిల్లో పాత నిబంధన ప్రకారం అలా ఇవ్వాలండి. ఆమె అలా ఇవ్వట్లేదు అందరూ. నేనైతే ఇంట్లో మొదటి నన్నైతే దేవుడు సమర్పించారులేండి. హల్లెలూయా. బైబిల్లో శామ్యూయల్, ఇదిగో ఎక్కడొక శామ్యూయల్ ఉన్నాడు మనకు, దేవునికి స్తోత్రం. శామ్యూయల్ దేవుడికి ఏం చేశారు చెప్పండి? వాళ్ళమ్మ దేవుడికి సమర్పించింది, మొక్కుంది. హల్లెలూయా. చూడండి, ప్రథమ ఫలం అనండి. పంటలో ప్రథమ ఫలం, కూరగాయల్లో కానీ అన్నిటిలో కానీ ప్రథమ ఫలం. ప్రథమ ఫలములు అనేది దేవుడికి ఇచ్చుట అనేది మనం చేస్తాం. తర్వాత ఇంకా అండి స్వేచ్ఛ అర్పణ అంటారు, మీకు తెలుసు కదా. ఏ అర్పణ? స్వేచ్ఛ అంటే ప్రత్యేకమైన అర్పణ. అర్థమైంది అందరికీ? ఏంటది? స్వేచ్ఛ అర్పణ. కొంతమంది అండి నా చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు, కానుక బాక్సులు వేసేది కాకుండా కొంతమంది చేతికి ఇచ్చి నాకు ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది స్పెషల్గా చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా ఆ యొక్క అర్పణ ఇస్తారండి. అదేం అర్పణ అంటే చెప్పండి? స్వేచ్ఛ అర్పణ, ప్రత్యేకమైన కానుక. లేకపోతే ఇక్కడ చర్చి అవసరతల నిమిత్తమైనటువంటి ఈ అర్పణ అని చెప్పని స్వేచ్ఛగా ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం బాక్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, దాంట్లో వేస్తూ ఉంటారు. అది కూడా స్వేచ్ఛగా ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఒక అర్పణ. దేవునికి స్తోత్రం. అన్ని వాటిల్లో వేసేది కాదు, స్వేచ్ఛార్పణ అనేది బైబిల్లో ఉంది. హల్లెలూయా. తర్వాత మూడోది మొక్కుబడులు అనేది కూడా దేవుడికి ఇచ్చేవే. చెప్పండి, ఏ బడులు? ఏమండి ఎక్కడ మొక్కుంటున్నారు మీరు? తిరుపతి కొండ వస్తానా? గుణదల కొండ వస్తానా? అక్కడికి వచ్చి ఎంటికలు ఇస్తామనా? ఏమండి చూడవలసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నాగపట్నం వెళ్తామనా? ఏమండి ఇటు చూడండి, నాగపట్నం వెళ్తే వెళ్ళండి, గుణదలు వెళ్ళాలంటే చూడటానికైతే వెళ్ళండి, చూడవలసిన కొన్ని స్థలాలు ఉన్నాయి, చూడటానికి వెళ్ళండి వెళ్తే. కానీ అక్కడ నేను గుండిస్తాను, అక్కడ కొబ్బరికాయ కొడతాను, అక్కడ దీపం ఎలిగిస్తాను అని మాత్రం మొక్కుళ్ళు ఎక్కడ మొక్కకూడదు? చెప్పట్లా మీరు? హన్నా ఎక్కడ మొక్కుంది? తన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో ఇస్తానని మొక్కుంది. హల్లెలూయా. ఆమేన్. ఊటీ వెళ్ళారా మీరు?
ఊటీలో ఎలా ఉంటుంది చెప్పండి? కూల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా. వెళ్ళండి. సమ్మర్ టైంలో, సెలవుల టైంలో కొన్ని చూడవలసిన ప్రాంతాలు ఉంటాయి, చూడండి వెళ్ళి. ఆమేన్. కానీ ఆడకొచ్చినప్పుడు ఫలానా మొక్కులని మాత్రం మొక్కుకోకండి. అది నేను చెప్పేది. హల్లెలూయా. సమ్మర్ వస్తే కొంతమంది చెన్నై బీచ్కి వెళ్తారు చూస్తానికి, గోల్డెన్ బీచ్ చూస్తానికి వెళ్తారు, ఇంకా కొన్ని ఏరియాలు చూస్తానికి వెళ్తారు. మంచిదే, వెళ్ళండి. కానీ మొక్కుళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మొక్కోవడం ఇక్కడ మొక్కోవడం కాదు. నువ్వు మొక్కుకోవలసిన స్థలం ఎక్కడ చెప్పండి? మొక్కుబళ్ళు చెల్లించాల్సిన స్థలం ఏది? దేవుని సన్నిధిలో ఏది లేదా అని చూసి దేవుని సన్నిధిలో అది ఇస్తానని మొక్కోవాలి. ఫ్యాన్ లేదు వెనకాల, ఫ్యాన్ లేదు, నేను ఫ్యాన్ ఇద్దామని మొక్కున్నానని చెప్పేసి అని మొక్కోవాలి. ఆమె చెప్పండి. చర్చిలో ఏమి లేదు, ఇంకా ఒకసారి చూడాలి. ఏమి లేదు, ఏది కొరత ఉందో అది ఇద్దామని చెప్పేసి అని మొక్కుకున్నప్పుడు ఏమంటే పలానా ఇద్దామని చెప్పేసి అని ఏమంటే కొంతమంది అలాగ తీర్మానం చేసుకుంటారు. చర్చిలో ఏది కొరత ఉందా అది ఇద్దాం దేవుడికి అని మొక్కుంటారు. ఇప్పుడు మనకి ఇదేం కావాలి? ఇన్వర్టర్ కావాలి. ఆమెన్. ఇన్వర్టర్ కావాలి. ఇంచుమించు అది 40,000 అవుతుంది. బాక్సులు మొత్తం కరెంటు అన్ని లైవ్ అన్నీ నడవాలంటే, కరెంటు పోయినా కానీ మనకు లైవ్ నడవాలంటే 40,000 అవుతాయి. ఆమెన్. ఒకవేళ ఏమండి అలాగా కొన్ని కొరతలు మనం చూసి దేవుని సన్నిధిలో కొంతమంది మొక్కుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇలాగా చర్చిలో ఏమి లేదా ఏదా అని చెప్పేసి అని తెలుసుకొని కొంతమంది అలా మొక్కుని దేవుడికి ఇస్తుంటారు. ఇది జరిగితే మా కుమారుడి విషయంలో ఇది జరిగితే, మా కుమార్తె విషయంలో ఇది జరిగితే నేను ఆ దేవుని సన్నిధిలో నేను పలాన్ తీస్తాను, పలాన్ చేస్తాను మొక్కుంటారు. ఎస్, మంచిది. అలాంటి మొక్కుబళ్ళు దేవుని సన్నిధిలో చేసుకోవాలి. అలా అనుకున్న తర్వాత కూడా త్వరగా పనులు అవుతాయి కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆమె నాకు చాలామంది సాక్ష్యం కూడా చెప్పారు. హల్లెలూయా. అన్న అలా నేను మొక్కున్నాను, అలా మొక్కున్న తర్వాత దేవుడు త్వరగా అలానే ఇప్పుడు అన్న కూడా ఏమైనా మొక్కుందండి, త్వరగా నాకు ఒక మంచి మొగబెట్టిస్తే ప్రభువా నేను నీకు ఇస్తాను ప్రభువా అనగానే ప్రభు ఏం చేసి ఆలస్యం చేశాడా? అబ్బా వెంటనే దేవుడు తనకేమిచ్చాడు? చక్కటి కుమారుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో అర్పించేటువంటి మొక్కుబళ్ళు దేవుని సన్నిధిలో ఇచ్చుట. ఏమండి తర్వాత దశమ భాగములు అనేవి దేవుని సన్నిధిలో ఇచ్చుట. మనం ఇందాకలా చదివాం కదా. 10వ వంతు ఇవ్వటమే కాదు, దాంతోపాటు ఏం చేయాలట? దేవుని ప్రేమను, కనికరమును, న్యాయాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. అది కానీ బైబిల్లోనండి ఒక పరిసయ్యుడు ఎలా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు మీకు తెలుసు సందర్భం. వారానికి నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడంట చెప్పరే? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో దశమ భాగం ఎత్తున్నాను, అలా ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఆ దొంగలాగా నేను లేను, ఆ పాపిలా లేను, ఆ సొంకర్లాగా నేను లేను అని చెప్పేసి అని గొప్పలు చెప్పుకుంటూ పక్కన వ్యక్తిని తృణీకరిస్తూ ప్రార్థన చేస్తారు. దేవుని ప్రేమను, న్యాయమును, కనికరం లేకుండా అలా చేయటం బట్టి దేవుడు ఎవరి నీతిమంతులుగా తీర్చాడన్నా? పాపినైనా నన్ను కరుణించను ప్రభువా అని రొమ్ములు బాదుకుంటూ ఏడ్చినటువంటి సొంకర్ని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. హల్లెలూయా. కానీ పక్కన వ్యక్తిని తృణీకరిస్తూ, దేవుని ప్రేమ లేకుండా తోటి సహోదరుని ద్వేషిస్తూ ఏమండి అలా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ప్రభు ఆలకించాడా? అతను నీతిమంతుడిగా తీర్చాడా? చెప్పండి, తీర్చలేదండి. ఆమేన్. మనకి ఈ సందర్భానికి సరిగా మనకి అది సూట్ అయ్యే విషయం కనుక ఆత్మదేవుడు నాకు అది జ్ఞాపం చేశాడు. హల్లెలూయా. చూసారా? అందుకనే ప్రేమ కలిగి ఉండకుండా మనం ఎంత దేవుడికి చేసినా, ఎన్ని ఇచ్చినా, ప్రేమ, కనికరము, న్యాయము అనేది లేకుండా ప్రియులారా దేవుని కొరకు ఎన్ని చేసినా అంటాడు మనం అవన్నీ ప్రభు అంటాడు నీతిమంతులుగా ప్రభు మనల్ని ఎంచడు. ఆమేన్. గమనించారా? కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవునికి 10వ భాగము ఇవ్వుట మనం మానక, దేవునికి ఇవ్వవలసిన మొక్కుబడులు కానీ, ప్రథమ ఫలములు కానీ, స్వేచ్ఛార్పణలు కానీ దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇస్తూ అవి మానక, అలా వాటితో పాటు సహోదర ప్రేమ కూడా చెప్పండి, దేవుని మీద ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉండండి. న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టకండి. వాటిని మానక వీటిని
చేయండి. అది పాఠం అక్కడ. దేవునికి స్తోత్రం. అది నెక్స్ట్ ఆఖరిగా ముగించిపోతున్నాను. చివరి మాట, 5వ మాట చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 5:42 మానక మేము బోధించుచుంటిమి. చదవండి. ప్రతిదినము దేవాలయంలోను. అపోస్తుల కార్యం 5:42. ప్రతిదినము దేవాలయంలోను. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. ఇంటింటను మానక బోధించుచు. యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. అది మేము మానక ప్రతి ఇంటంట దేవుని గురించి బోధిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ప్రతిదినం అండి. ఎప్పుడంట మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ప్రతిదినము మానక, రోజుకి ఒక్కరు కూడా ప్రభువా నీ సువార్త చెప్పకుండా నేను అన్నం తిన్న ప్రభువా, అలా తీర్మానం చేసుకున్న భక్తులు కొంతమంది ఉన్నారండి. ఆమేన్. అవునండి. రోజుకి ఒక్కరికన్నా సువార్త చెప్పకుండా నేను భోజనం చేయను ప్రభువా. ఆమేన్. రోజుకి ఒక్కరినైనా, వారానికి ఒక ఆత్మనైనా నేను నడిపిస్తాను ప్రభువా నీ సన్నిధికి అని చెప్పేసి ఆయన తీర్మానం చేసుకున్న సువార్త బోధిస్తున్నారా? ఆమేన్. ఈ సంవత్సరంలోని అనేక నూతనాత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తానని ఏమండి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని సువార్తను మానక బోధిస్తున్నారా? ఏమండి ఇటు చూడండి అమ్మా, మీరు వ్యాపారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటింట వారు ఏ బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వారితో మీరేం చెప్పాలి? వారి కష్టంలో ఉంటే వారి బాధలు, నీ బాధ నా ప్రభు తీరుస్తాడమ్మా, సన్నిధికి రా, దైవజనులతో నేను ప్రార్థన చేయిస్తాను, వీలైతే దైవజనులు రమ్మంటావా, వచ్చి ప్రార్థన చేస్తారు మీకు అని ఏం చేయాలి? మీరు చెప్పాలి, దేవుని మాటలో చెప్పాలి. హల్లెలూయా. సువార్త చెప్తూ ఉండాలి. ఏమండి, మీరు చెప్పే సువార్త ఎలా చెప్పాలో తెలుసా? విగ్రహాలు తీసేయండి స్టార్టింగే చెప్పకండి. ఆమేన్. విగ్రహాలు తీసేయండి అని స్టార్టింగ్ చెప్పకండి. పాపం మానండి అని స్టార్టింగ్ చెప్పకండి. మొట్టమొదటి చెప్పకండి. మొట్టమొదటి చెప్పాల్సింది ఏంది? యేసయ్య గొప్పతనం చెప్పాలి. ఆమేన్. నీ జీవితంలో ఎలా మారిందో ఆ సాక్ష్యం చెప్పాలి. యేసయ్య నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో ఆమె ఏం చెప్పిందండి సమరయ స్త్రీ? నేను చేసినవని నాకే తెలుసు అనుకుంటే, నేను చేసినవని నాతో చెప్పిన ఆ గొప్పవాడు లోకరక్షకుడు ఆయన మీరు వచ్చి చూడండి అయ్యా, కమాన్ సీ, వచ్చి చూడండి అని చెబుతుంది ఆమె. హల్లెలూయా. అదండి. అలాగా నీ సాక్ష్యం చెప్పాలి. దేవుని నిన్ను ఎలా మార్చారో, కొంతమంది భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతాలు, ఆ సాక్ష్యాలు అవి చెప్పాలి. దేవుని మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏం కలిగిద్ది? దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగిద్ది. ఆమేన్. ఆ తర్వాత చిన్నగా చర్చికి వస్తారు. అప్పుడు దేవుని ప్రేమ గురించి చెబుతూ, దేవుడి కార్యాల గురించి చెబుతూ చిన్న చిన్నగా వాళ్ళు ఎలా ఉండాలి నేను లైన్లో పెడతా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. గొర్రె పిల్లల కనాలి. మీరు దేవుని సన్నిధిలో అనేక ఆత్మలు సంపాదించే సంపాదకులుగా ఉందురుగాక. మీరు ప్రార్థన చేయడానికి అవకాశం, ఎవరికన్నా ప్రార్థన చేయాలంటే నాకు తెలియజేస్తే నేను వారికి వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. వాళ్ళకు సువార్త ప్రకటిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది పని మీరు చేయాలి, మేము చేయాలి. కొంతమంది అనుకుంటారు సేవకుల పనిలే, విశ్వాసులు మా పని కాదులే సువార్త ప్రకటించడం అని అనుకుంటూ ఉంటారు. నో 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 నో. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో కొన్ని ఏరియాలు బట్టి చూస్తుంటే ఏంటంటే సువార్త ప్రకటించే దినాలు ఉన్నాయండి? లేదండి. చాలా వ్యతిరేకతలు కలిగాయి కదండి, ఉంటున్నాయి. నువ్వెవరు మాకు చెప్పడానికి, మా ఇంటికి వచ్చి చెప్పడానికి, మా దేవుడు మాకు లేడా, మీరు వచ్చి చెప్పాలా అంటూ ఉంటారు కొంతమంది. మీ దేవుడు లేడని చెప్పట్లేదా మేము, యేసుప్రభు కూడా గొప్ప దేవుడు, ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్పాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ దేవుళ్ళని తీసేసినట్టుగా మనం మాట్లాడకుండా మంచిగా మాట్లాడాలండి. హల్లెలూయా. ఎఫెసులో సువార్త ప్రకటించడం పౌలు గారు ఎంత తెలివిగా సువార్త ప్రకటించాడో తెలుసా అండి? అక్కడ ఒక బలిపీఠం ఉందంట. తెలియబడని దేవుడు అని బలిపీఠం ఉంటే అక్కడికి వెళ్ళి భయంకరమైన విగ్రహారాధన స్థలం అండి. ఆ స్థలానికి వెళ్ళిపోయి తెలియబడిన దేవుడని ఉంది కదా, మీరు ఏ దేవుడిని అయితే తెలియకుండా ఉన్నారో
ఆ దేవుణ్ణే ప్రకటించడానికి వచ్చాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే మీకు సహాయం చేయవాడు, ఆయనే మీకు రక్షకుడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఆదరించు దేవుడై ఉన్నాడు. ఆయన వల్లే మనం బ్రతుకుచున్నాం, ఆయన వల్లే మనం చలించుచున్నాం. హల్లెలూయా. ఈ విధంగా మంచిగా చాలా జ్ఞానంగా దేవుని ఆత్మ జ్ఞానంతో దేవుని సువార్తను ప్రకటించాడు అక్కడ. హల్లెలూయా. అలా అదే విధంగా మరి ఎక్కడ పడితే ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలో మనం ఆ విధంగా అక్కడ అవసరమైన మాటలు మాట్లాడాలి. స్తోత్రం. ఒక చోట ఎక్కడికి వెళ్తే సావు కోటంలో పుట్టినరోజు గురించి మాట్లాడాడు ఒక ఆయన. పుట్టినరోజు కోటంలో ఏమో పుట్టినరోజులో సావు కోటంలో ఏమో పుట్టినరోజు గురించి మాట్లాడాడంట. కాబట్టి అలాగే మనం సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సందర్భం బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారా అని గమనించి వారికి కావలసిన మాటలు మనం మాట్లాడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మానకుండా దేవుని సువార్త ప్రకటిద్దాం. అనేక ఆత్మల దేవుని సన్నిధికి మనం నడిపిద్దాం. దేవుని రాజ్యాన్ని మనం కడదాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. నాతో మీరందరూ ప్రయాసపడండి. దేవుని కొరకు విస్తారమైన ఆత్మలు సంపాదిద్దాం. ప్రభు కార్యం చేయనుగాక. ఒకసారి మనం రిపీట్ చేసుకుందామా? మానక చేయవలసినవి ఏంటంటే, 1 సమాజంగా కూడుట మానక చేయాలి. ఆ తర్వాత 2 మానక స్తుతించుచు మనం ఉండాలి. 3 మానక ప్రార్థన చేయుచు ఉండాలి. తర్వాత 4 ఏంటండి? దేవునికి ఇవ్వవలసినవి మానక అని పెట్టుకుంటే చాలు, అన్నీ వస్తాయి కాబట్టి దాంట్లోకి. ఆమేన్. మరి ప్రత్యేకంగా ఒకటే పెట్టకుండా దాంట్లో దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వటం మానక. అది ప్రథమ ఫలములా, మొక్కుబళ్ళ, స్వేచ్ఛార్పణ, దశంభాగములా, అవి ఏ అయినా సరే దేవునికి ఇవ్వవలసిన ఇవ్వటం మానక. తర్వాత మానక వేటిని చేయాలో వాటిని చేయాలి. ఆమేన్ చెప్పండి. సహోదర ప్రేమ కూడా మనం దేవుణ్ణి ప్రేమించటం, న్యాయం కలిగి ఉండటం కూడా మనం చేయాలి. తర్వాత ఫైనల్ 5వది మానక మనం సువార్తను బోధిస్తూ ఉండాలి, సువార్త చాటుతూ ఉండాలి. హల్లెలూయా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.